నమస్కారం. ఎల్జీసీ టీవీ న్యూస్ కు స్వాగతం. విజయవాడ ప్రెస్ క్లబ్ లో కళింగ వైశ్యుల మహాసంఘం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా కళింగ వైశ్యుల మహాసంఘ వ్యవస్థాపక అధ్యక్షులు విఆర్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ 12 ఏళ్ల మా జాతి పెద్దల పోరాటానికి 2014 సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులకే మా కళింగ కోమటి వైశ్య కులానికి జీవో నంబర్ MS-10 BCWC జారీ చేశారని తెలిపారు. కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాలో మరి చుట్టుపక్కల జిల్లాలో అనేక కారణాలుగా బ్రతకలేక 25,000 కుటుంబాలు నివసిస్తున్నారని, ఇలా గుర్తింపు లేకుండా జీవనం కొనసాగిస్తున్న మా వారి కోసం 2017 నుంచి తెలుగుదేశం ప్రభుత్వానికి, తదుపరి ప్రభుత్వానికి పలుమార్లు వినిపించగా 2023వ సంవత్సరం జీవో నెంబర్ MS-25 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళింగ కోమటి వైశ్య జాతిని బీసీగా ప్రకటించి ఉత్సవంలో జారీ చేశారు. కానీ మాకు ఇచ్చిన జీవో MS నంబర్ 25ని ఇంప్లిమెంటేషన్ చేయలేదని ఆవేదన తెలియపరిచారు. ఉత్తరాంధ్ర మినహాయించి ఇతర 20 జిల్లాల్లో బీసీ సర్టిఫికేట్లు ఇవ్వట్లేదని, మేము పుట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైతే మా ఓటు హక్కును వినియోగించుకుంటున్నామో అక్కడే మాకు ఉన్న ప్రస్తుత BCD సర్టిఫికేట్లు సాధారణ రుసుముతో ఎటువంటి ఆటంకాలు లేకుండా, మైగ్రేషన్ లేకుండా ఇప్పించమని కూటమి ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చేశామని, కానీ మాకు ఎటువంటి స్పందన రాలేదని ఆవేదన వ్యక్తపరిచారు. అందుకే సామాన్యుడి గళాన్ని ప్రభుత్వానికి వినిపించడం కోసం వారిదిగా ఉన్న మీడియా ద్వారా చేతులెత్తి నమస్కరిస్తూ వినిపించుకున్నామని తెలిపారు. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కార్యాలయానికి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయానికి నేరుగా వెళ్లి మా వినతి పత్రం ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టామని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన విధంగా కాకుండా మా జాతికి సంబంధించిన కార్పొరేషన్ లో స్థానాలన్నింటినీ ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వర్తించేలాగా, ముఖ్యంగా రాష్ట్ర రాజధాని అయినటువంటి అమరావతి ప్రాంతానికి కూడా మా బీసీ కార్పొరేషన్ స్థానం కల్పించమని గౌరవ ముఖ్యమంత్రిని ఎన్ఐఏ పూర్వకంగా మీడియా ద్వారా కోరుతున్నామని తెలిపారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కళింగ వైశ్య కులస్తులందరూ పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు విఆర్ కళ్యాణ్. మాది కళింగ వైశ్య సామాజిక వర్గం. మాది పుట్టుక ఉత్తరాంధ్ర. ఒక 50-60 సంవత్సరాల నుంచి మా కళింగ వైశ్య సామాజిక వర్గ కుటుంబీకులు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఈ అమరావతి జిల్లాల్లోకి, అమరావతి చుట్టుపక్కల జిల్లాల్లోకి అనేక దశాబ్దాలుగా వచ్చి వలస పొంది ఇదవుతున్నారు. కానీ 2002 నుంచి 2014 వరకు మా జాతి పెద్దలు, ఉత్తరాంధ్రలో మా జాతి పెద్దలు కళింగ వైశ్య జాతిని బీసీ జాబితాలు చేర్చడం కోసం అనేక ప్రయత్నాలు చేసి 2014లో చంద్రబాబు నాయుడు గారి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 100 వరకే సాధించారు. వాస్తవంగా వైశ్య జాతి అంటే అన్నం పెట్టే జాతి అని కూడా బీసీలోకి ఎందుకు అభ్యర్థించారంటే, ఈరోజు మా వైశ్య జాతిని భారతదేశంలో 72 పేర్లతో పిలుస్తారు. అలా మా కళింగ వైశ్య సామాజిక వర్గం అనేది ఒక వైశ్య జాతి. మాలో ఆర్థికంగా స్థితిమంతులైన వాళ్ళు చాలా తక్కువ, ఎక్కువగా బ్రతుకు జీవనాన్ని బతికే వాళ్ళే. అందుకని చెప్పి బీసీ జాబితాలో పోరాడారు, 12 ఏళ్ళు సాధించుకున్నారు. కానీ అక్కడ లోపం ఎక్కడ జరిగిందని తెలియదు. కానీ 2014లో చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జీవో ఇచ్చింది. BCDలో ఉత్తరాంధ్ర వరకు పరిమితం చేశారు. ఈరోజు ఈ 20 జిల్లాల్లో అనేక మా 25,000 కుటుంబాలు నివసిస్తున్నాయి. 2017 నుంచి కూడా మాకు 2014 వచ్చిన BCDని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేయమని మేము అనేక మార్లు గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి వస్తూనే ఉన్నాం 8 ఏళ్ళగా. ఎందుకంటే మా సామాజిక వర్గీయులే కాదు, ఏ సామాజిక వర్గాలైనా సరే మేము ఎక్కడ నివసిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు మా ఓటు హక్కును వినియోగించుకున్నప్పుడు మా పుట్టింటికి వచ్చే ఇచ్చిన BCD మాకు మేము నివసిస్తున్న ప్రాంతంలో ఇవ్వాలి కదా. బ్రతకలేక వచ్చి బాధలు పడుతున్నాం మేము. బీసీ పిల్లలు వస్తే మాలో ఎన్నో కుటుంబాలు వాళ్ళ కుటుంబాన్ని వృద్ధిలోకి తీసుకురావడానికి ఆధారం అవుతుంది. అంతేకాకుండా ఈరోజు ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ బీసీ జీవో నెంబర్ 25ని ఇంప్లిమెంటేషన్ చేయమని ప్రభుత్వాలకు మీ ద్వారా ఒక మా ఆవేదనను చేరవేయడానికి కాకుండా, ఈ జీవో నెంబర్ 25లో మేము కాకుండా ఇంకో 50 కులాల వరకు ఉన్నాయి, వాళ్ళు కూడా మా ఈ ప్రయత్నాల్లో భాగస్వామ్యం చేసుకోవడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. అంతేకాకుండా గత ప్రభుత్వం 139 కులాలకు గాను 59 కార్పొరేషన్లు ఇచ్చి బీసీ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని విజయవాడ గొల్లపూడి మార్కెట్ యార్డ్లో పెట్టింది. అంటే రాష్ట్ర బీసీ ముఖ్య కార్యాలయం విజయవాడలో ఉంటున్న మాకు బీసీ గుర్తింపు లేమనేది చాలా సిగ్గుచేటు. గత ప్రభుత్వంలో వైకాపాలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ వ్యక్తి మా సామాజిక వర్గానికి సంబంధించి కార్పొరేషన్ డైరెక్టర్గా అప్లై చేసినా తనకే ఇవ్వలేదు. అప్పుడు BCD జీవో ఇవ్వకలేదనో ఏం కారణమే తెలియదు. ఈ రోజున జగన్మోహన్ సర్కార్ జీవో ఇచ్చింది, కానీ ఇంప్లిమెంటేషన్ అనేది జరగలేదు, లోటుబాటులో సమస్యలు ఉంది. కానీ కనీసం ఈ కూటమి ప్రభుత్వం అయినా సరే రాష్ట్ర రాజధానిలో బతుకుతున్న మాకు
మేము నివసిస్తున్న ప్రాంతంలో మా బీసీ కార్పొరేషన్ ఆఫీస్లో మాకు ఒక స్థానాన్ని కల్పిస్తే మేము పద్దాక 100 కిలోమీటర్లు వెళ్ళి కార్పొరేషన్ ప్రతినిధులని బతిలాడుకునే దౌర్భాగ్యం కానీ ప్రభుత్వ మంత్రివర్గ యంత్రాంగాల దగ్గరికి వెళ్ళేంత స్థాయి లేని మా యొక్క బ్రతుకుల లోపం గురించి బాధపడే పరిస్థితి లేకుండా మా సమస్యల గురించి మేమే ప్రభుత్వానికి చేరవేసుకొని మా సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఈ మా కళింగ వైశ్య కార్పొరేషన్లో ఒక డైరెక్టర్ స్థానం అనేది మాకు ఉపయోగపడుతుంది. పైగా ప్రభుత్వం ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా ఈ మార్చి నెలాఖరులోపే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తారని 2 సార్లు ప్రకటన విడుదల చేసింది. దీని విషయంగా జనసేన మీద నాకున్న అభిమానంతో నమ్మకంతో 12 సార్లు దాదాపు మాకు కార్పొరేషన్లో స్థానం కల్పించమని అభ్యర్థన చేస్తున్నాము. దానికి గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మా ఆరాధ్య దైవం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పేషీలో, నాదెండ్ల మనోహర్ గారి పేషీలో, కందుల దుర్గేష్ గారి పేషీలో మాకు ఎక్నాలజ్మెంట్ రసీదులు కూడా ఇచ్చారు. అన్నిటికి మించి ప్రయత్నం ప్రారంభించినప్పుడు నవంబర్ 25న మొట్టమొదటి రిప్రజెంటేషన్ చేసినప్పుడు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో జనవాణిలో రిజిస్ట్రేషన్ కూడా చేశారు మా అభ్యర్థిని, కానీ మాకు స్పందన రాలేదు. అలాగే ఈ జీవో నెంబర్ 25 ఇంప్లిమెంటేషన్ చేయమని బీసీ మినిస్టర్ సవితా మేడం గారికి, అచ్చెన్నాయుడు గారి దగ్గరికి బీసీ వెల్ఫేర్ ఆఫీస్లో కూడా వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. బీసీ మినిస్టర్ సవితా మేడం గారు దాని మీద ఆవిడ సంతకం పెట్టి స్టాంప్ వేసి ఫార్వర్డ్ చేయడం కూడా జరిగింది, కానీ దానికి మాకు స్పందన రాలేదు. దానివల్ల కలర్జంతో ఇవాళ మీ పాత్రికేయుల్ని, మీడియా వర్గీయుల్ని మేము ఆశ్రయించడం జరిగింది. గత ప్రభుత్వంలో ఇంకెప్పుడు ఇలాంటివి చేశారైనా ఇదే మొదటిసారి? గత ప్రభుత్వంలో ఇలాంటి చేయడానికంటే ఓపెన్గా చెప్పాలంటే డబ్బులున్న రాజకీయ కండువాల ముందు సామాన్య నాయకత్వం నిలబడదు. గత ప్రభుత్వంలో అప్పుడు అలా జరిగినప్పుడు సర్లే ఎవరో ఒకరు చేస్తున్నారు కదా ఏ కారణం లేదని మేము గత ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇచ్చి ఇచ్చాం, కానీ ప్రెస్ మీట్లు పెట్టేంత సాహసం మేము చేయలేదు. ఇదే మొదటిసారి. ప్రెస్ మీట్లు గతంలో ఎన్నోసార్లు పెట్టాం, కానీ గత ప్రభుత్వంలో పెట్టలేదు. రాష్ట్రం మొత్తం మీద మీరు ఎంతమంది ఉంటారు జనాభా? రాష్ట్ర మొత్తం మీద మేము 10 లక్షల పైనే ఉంటామండి, 10,70,000 వరకు ఉంటామండి. కానీ చెప్పండి, ఆల్రెడీ మీకు అచ్చెన్నాయుడు గారు కాలింగ వాళ్ళకి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఆఫీస్ చేసి కళింగ వయసులకి డెవలప్ చేస్తామని ఉత్తరాంధ్ర కలిసి మాట ఇచ్చారు. మరి దానిపై మాట ఇచ్చారు, రైట్, మీరు పాయింట్కి వచ్చారు. కానీ గత ప్రభుత్వం కూడా కళింగ వయసులకి అడగకుండా కార్పొరేషన్ ఇచ్చి కూడా పూర్తిగా దాని స్థానాలని ఉత్తరాంధ్ర వరకే పరిమితం చేశారు. దానివల్ల మాకు ఎటువంటి ఉపయోగం కలగలేదు. మేము రాష్ట్ర రాజధానిలో బతుకుతున్నాం. రాజధానిలోనే కార్పొరేషన్ హెడ్ ఆఫీస్ ఉంది. ఇక్కడ ఈ అమరావతి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలో 10,000 కుటుంబాల వరకు ఉన్నాయి. మాకు కనీసం కార్పొరేషన్ 4 స్థానాలన్నా ఇవ్వాలి కదా, లేదు కనీసం 1 స్థానం అన్నా ఇవ్వాలి కదా. అది మా